Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్గశిర మాసం అనగానే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఒక మాట మనకు టక్కున జ్ఞాపకం వస్తుంది. నేను మాసాలలో మార్గశిర మాసం వంటి వాడిని అని శ్రీకృష్ణ భగవానుడు అంటాడు. ఏంటి ఈ మాసం యొక్క ప్రత్యేకత? ఈ మాసంలో వచ్చేటువంటి వివిధ పండుగల యొక్క ప్రాధాన్యత ఏంటి? దీనికి మార్గశిర మాసం అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, ముందుగా మార్గశిర మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. మొట్టమొదట ఓం గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గురుభ్యో నమః. స్కందషష్ఠి యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుని కొరకై బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసి అనేకమైనటువంటి వరాలు పొంది ఆ వరగర్వం చేత దేవతలను, సాధువులను, ఋషులను, మహాత్ములను ఇబ్బందులు పెడుతుంటే మరి ఆయనను చంపడానికి కొన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కావాలి. అంటే అతడికి 6 ముఖాలు కలిగి ఉండాలి. 6 ముఖాలు కలిగి ఉండేటువంటి, మామూలుగా మానవులైతే ఒకే ముఖం ఉంటారు, అందులో దేవతల్లో 6 ముఖాలు ఉన్నటువంటి వారు ఎవరూ లేరు. కాబట్టి శివపార్వతుల యొక్క కుమారుడిగా స్కందుడు అంటే ఆ యొక్క కుమారస్వామి శివుడికి పార్వతికి కుమారునిగా జన్మించినటువంటి రోజును మనము స్కంద షష్ఠి లేదా కుమార జననము, కుమార జన్మతిథి అని కూడా అంటూ ఉంటారు. ఆ రోజు వీలైనటువంటి వాళ్ళు తమ సమీపంలో ఉన్నటువంటి ఏదైనా శివాలయంలో కానీ ఎక్కడైనా కుమారస్వామి ఆలయం కనుక, విగ్రహం కనుక ఉంటే ఆ రోజు వాళ్ళకు తోచిన రీతిగా వెళ్ళి అక్కడ పూజలు చేయడం, ఏదైనా నారికేలం లాంటిది, వేరే ఇతర ఫలాలను సమర్పించడం అదొక ఆనవాయితీగా నడుస్తుంది. మార్గశిర మాసం, మరి ఈ మాసంకి ఆ పేరు ఏ రకంగా వచ్చింది? దాని యొక్క ప్రత్యేకత ఏంటి? చక్కటి ప్రశ్న తల్లి. మార్గశిర మాసం వాస్తవానికి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత 10వ అధ్యాయం 35వ శ్లోకం విభూతి యోగంలో ఒక శ్లోకంలో తానే చెప్పుకున్నాడు. బృహత్సామ సామ్నాం తథా గాయత్రీ ఛందసామహం మార్గానాం మార్గశీర్షోహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. బృహత్సామ సామ్నాం తథా గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అనే 35వ శ్లోకంలో విభూతి యోగంలో చెప్తుంటాడు. ఏమని? బృహత్సామ, సామ్నాం అంటే గానము చేయుటకు అనువుగా ఉన్నటువంటి సామ, బృహత్ అంటే ఉన్నతమైనటువంటి, మిక్కిలి గొప్పదైనటువంటి సామవేదాన్ని నేనే, తథా ఆ విధంగా అట్లే. ఛందస్సులలో మనకు సంస్కృతంలో 2 రకాల ఛందస్సులు ఉన్నాయి తల్లి. ఇప్పుడు మనకు వృత్తరత్నాకరంలో ఛందోదర్పణాది గ్రంథాలలో చూసుకున్నట్టయితే ఛందోదర్పణ అంటే తెలుగులో ఉంది, మళ్ళీ అది సంస్కృతంలో కూడా ఉంది. మామూలు సంస్కృతంలోనైతే ఛందస్సులు వేరే ఉంటాయి, కానీ వేద భాషలో వేద ఛందస్సులు వేరే ఉంటాయమ్మా. ఎట్లా అంటే అనుష్టుపు, త్రిష్టుపు, గాయత్రి, ఇట్లా ఇవి ఒక 24 రకాల ప్రత్యేక ఛందస్సులు కేవలం వేదం కొరకే, అంటే వేద జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే ఛందస్సులు. అందులో ఉన్నతమైనటువంటిది గాయత్రి ఛందస్సు. ఆ గాయత్రి ఛందస్సును కూడా నేనే అని చెప్పుకున్నాడు భగవంతుడు. అదేవిధంగా ఏ రకంగానైతే గాయత్రి ఛందస్సును నేనే అన్నాడు, అలాగే సామవేదాల్లో సామవేదాన్ని నేనన్నాడు. ఆ విధంగానే మనకు మాసాల్లో ఇన్ని మాసాలు ఉన్నప్పటికీ కూడాను మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు
మనకు మిథునంలో ఉన్నప్పుడు సూర్యగ్రహం ఆ, చివరి డిగ్రీల్లో ఉన్నప్పుడు కర్కాటంలోకి ప్రవేశించేటువంటి కాలం నుండి మనకు ధనుసు వృశ్చికంలో చివరి డిగ్రీలు పూర్తయ్యే కాలం అంతా కూడా దీన్ని దక్షిణాయనం అంటారనమాట. ఈ కాలంలో విష్ణు యోగ నిద్రలో ఉంటాడు. ఈ ధనుర్మాసం అంటే ఈ ధనుస్సులో రవి ఎప్పుడైతే వెళ్తాడో అటువంటి ఆ పుణ్యకాలాన్ని మనము ధనుర్మాసం అని అంటాం. అయితే దీన్ని మనము సౌరమానం ప్రకారం మార్గశిర చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అంటాం. కానీ ధనుర్మాసం ప్రకారం ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారం. అంటే ఇప్పుడు చైత్రమాసమే అంటాం ఉదాహరణకి. మరి చైత్రమాసం, వృషభమాసం, మిథునమాసం అలా చాంద్రమానం ప్రకారం అంటాం. కానీ ఏది సౌరమానం ప్రకారం. చాంద్రమానం ప్రకారం వేరే, సౌరమానం ప్రకారం వేరే ఉన్నాయి. కానీ ఎలాగైతే మొత్తానికి ఈ యొక్క మార్గశిర మాసం అనేది ధనుర్మాసంకు చాలా అనుసంధానం ఉంది తల్లి. మరి ఈ ధనుర్మాసంలో ప్రత్యేకించి ఎటువంటి పూజా కార్యక్రమాలను మనం చేసుకుంటాము, ఎలాంటి నియమాలను పాటించుకుంటే మనకి మంచిది ఉంటుంది? మహావిష్ణువు నెల ఇది. అంటే మనకు గడిచిన నెల అంతా కూడా కార్తీక పౌర్ణమి శివుడికి సంబంధించి. ఇప్పుడు ఈ మార్గశిరం అంతా కూడాను విష్ణువు సంబంధించినటువంటిది. అయితే ప్రత్యేకంగా మనకు విశాఖపట్నం ప్రాంతంలో చూస్తే అక్కడ కనక మహాలక్ష్మి ఆలయం ఉంది. అక్కడ వాళ్ళు గురువారం రోజును లక్ష్మీ, అంటే చాలామంది ఉత్తర భారతీయులు కూడాను గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఎందుకంటే ఆ రోజు గురువారం సాయంకాలమే నిజమైన లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. కానీ మనం కొంత దక్షిణ భారతంలో ఉన్నటువంటి వాళ్ళు శుక్రవారంను లక్ష్మీవారంగా భావిస్తూ ఉంటాం. కానీ అసలు నిజానికి గురువారమే లక్ష్మీవారం వాస్తవానికి. అందువల్ల అందున విష్ణువు యొక్క పత్ని కాబట్టి, భార్య కాబట్టి ఆమెను పూజించడం వలన, అంటే ఆమెను ప్లస్ విష్ణువును ఇద్దరిని సమానంగా పూజిస్తాం. ఎందుకంటే మిగతా అంటే ఈ యొక్క ఏదైతే మనకు ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుందో అప్పుడు ఆ లక్ష్మీదేవిని మనం పూజ చేసినట్లయితే మనకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి ధనానికి లోటు ఉండకుండా, దారిద్ర్యానికి తావు ఉండకుండా మనం చక్కగా ఆరోగ్యాలు కలిగి చక్కటి సంపద, ఆధ్యాత్మిక వాతావరణంతో ఉల్లాసంగా గడపొచ్చనే ఉద్దేశంతో లక్ష్మీదేవి పూజను చేయడం అనేది ఒక ఆనవాయితీగా పూర్వం నుండి వస్తుంది తల్లి. అంటే ఈ ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత ఇక మనం పెళ్ళిళ్ళకి సంబంధించి ఇటువంటి ఇత్యాది శుభ కార్యక్రమాలు అనేవి ఏవి నిర్వహించకుండా ఉంటారు, ఎందుకని? దీనికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, రవి మీనము, మిథునము, ధనుస్సు, తుల ఈ 4 నెలల్లో ఉన్నప్పుడు ఇవి 4 కూడా శూన్యమాసాల కిందకి లెక్క. శూన్యమాసం అంటే రవి యొక్క 15 డిగ్రీలు దాటి, ఏ రాశిలోనైతే రవి యొక్క 15 డిగ్రీలు దాటుతాయో అప్పటి నుండి వేరే మాసం ఎంటర్ అవుతుంది. అంటే రవి 15 డిగ్రీల తర్వాత శుభాలను ఇవ్వడు. తర్వాత రవి ఏ గ్రహాలతో ఉన్నా ఆ గ్రహాలని అణచివేస్తాడు. కాబట్టి ఈ యొక్క మార్గశిరం తర్వాత వచ్చేటువంటి పుష్యమాసంలో ముహూర్తాలు ఉండకపోవడానికి అదే కారణం అమ్మ. 15 డిగ్రీల వరకే శుభాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఇక మనకు తెలంగాణ ప్రాంతాల్లో అయితే సంక్రాంతి నిలబెట్టారు అనేటువంటి ఒక మాట చెప్తూ ఉంటారు. సంక్రాంతి నిలబెట్టడం కాదు, రవి యొక్క డిగ్రీలు ధనుస్సు రాశిలో 15 డిగ్రీల వరకు అయిపోయాయి అని లెక్క. గురుగారు, సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రాధాన్యత ఏంటి, అలాగే మార్గశిర మాసంని ఎందుకు ఎంత ప్రాధాన్యతని ఇస్తున్నాం అనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు తల్లి.